హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతుంది మిషన్ తెలంగాణ ప్రోగ్రాంలో డే 2. ఓకే, ఈ డే 2లో మనం స్కీమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నిన్న మనము ఇంపార్టెంట్ అవార్డ్స్ గురించి మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ నేను ఇంపార్టెంట్ అవార్డ్స్ గురించి చెప్పేటప్పుడు మనకి టెంపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేటప్పుడు నేను యాక్చువల్గా వరంగల్ అన్న ప్లేస్లో వరంగల్ అని చెప్పాను. చిన్న కరెక్షన్ ఒకసారి అర్థం చేసుకోండి. సరే, ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది స్కీమ్స్ గురించి. తెలంగాణ కొత్త ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్. ఓకే, పాత ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇన్ కేసు మీకు అవసరం ఉంటే కనుక ఒకసారి అది కూడా ఒకసారి రివిజన్ లాగా చేద్దాం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఏంటి అంటే, ఇందులో కొన్ని పాత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ని వీళ్ళు మాడిఫై చేస్తూ కూడా కంటిన్యూ చేయదలుచుకున్నారు. అవేంటో ఒకసారి మనం చూద్దాం ఈ వీడియోలో. సో ఇందులో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయేది ఫస్ట్ మనం మహాలక్ష్మి స్కీమ్తో స్టార్ట్ చేసి దాని తర్వాత చేయూత, ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్, గీతా కార్మికుల బీమా, గృహజ్యోతి, టీ సేఫ్, గిరిపోషణ, అమ్మ కోసం ఇనిషియేటివ్ ఫర్ న్యూ మదర్స్, రైతు నేస్తం ప్రోగ్రామ్, భూమాతా పోర్టల్, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్ ఫర్ ఆల్, తెలంగాణ టు రీజాయిన్ ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన, ఫైనల్గా మహిళా శక్తి స్కీమ్. మహిళా శక్తి స్కీమ్ మెయిన్గా మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి సంబంధించింది అనమాట. ఈ 13 గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఇంకా మీకు ఫర్దర్గా దేని గురించి అయినా కావాలంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ దీన్ని నన్ను కన్సిడర్ చేసి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ వన్ మనకి ఇది చాలా అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో ఉంది కదా, వాటి చుట్టే తిరుగుతుంటాయి. కాబట్టి వీటి గురించి మీకు ఒక క్లారిటీ, ఒక ఐడియా ఉండాలన్నమాట. ఈ 6 గ్యారంటీలలో నెంబర్ 1 ఇక్కడ మీకు మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి, మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ఉమెన్కి 2500 మంత్లీ ఇస్తామని చెప్పారు. ఓకే, నేను చదువుతున్నాను, ఇన్ కేసు మీకు ఒకవేళ కనపడకపోయినా మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఇది. అలానే ఫ్రీ బస్ ట్రావెల్ టు ఉమెన్ అందరికీ కూడా మొత్తం స్టేట్ మొత్తానికి. ఎల్పిజి సిలిండర్ 500 రూపీస్కి ఇది ఒకటి చెప్పారు. రైతు భరోసాలో భాగంగా ప్రతి ఫార్మర్కి, ప్రతి టెనెంట్ ఫార్మర్కి అంటే వ్యవసాయ ఎవరైతే కౌలు చేస్తారో కౌలు రైతుకి ఎవ్రీ ఇయర్ 15,000 ఇస్తామన్నారు రైతు భరోసాలో భాగంగా. అలానే ఫామ్ లేబరర్ ఎవరైతే ఉంటారో, రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 12,000 పర్ ఇయర్ ఇస్తామని భరోసా చేశారు. దాంతోపాటు ప్యాడీ ఏదైతే ఉంటే రైస్ ఏదైతే ఉందో దానికి 500 రూపీస్ బోనస్ ఇస్తామన్నారు క్వింటాల్కి. సన్న బియ్యమా దొడ్డు బియ్యమా అని మెన్షన్ చేయలేదు, చెప్పారంతే. థర్డ్ వన్ యువ వికాసం కింద ప్రతి ఒక్కరికి కూడా విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పారు. ఎవరైతే స్టూడెంట్స్ చదువుకుంటారో వాళ్ళకి 5 lakhs ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఇది ఇంక ఇంప్లిమెంట్ అవ్వలేదు. తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఎవ్రీ మండల్లో క్రియేట్ చేస్తామన్నారు. ఇది నేను మీకు ఆల్రెడీ తెలంగాణ బడ్జెట్ చెప్పిన క్లాస్లో చెప్పాను మన ఛానల్, యాక్చువల్ మన యూట్యూబ్ ఛానల్లో. ఇందిరమ్మ ఇండ్లో భాగంగా ఎవరికైతే కనుక ల్యాండ్ లేదో వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం, ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క 5 lakhs హౌస్ కన్స్ట్రక్షన్ కోసం ఇస్తామని చెప్పినారు ఇందిరమ్మ ఇల్లులో భాగంగా. అలానే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి 250 square yards స్థలం కూడా ఇస్తామని చెప్పారు. ఇది ఇందిరమ్మ ఇల్లు భాగంగా. గృహజ్యోతి 200 units ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తామన్నారు ఎవరైతే కనుక వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే. ఇక్కడ మనకి యాక్చువల్లీ ఎవ్రీ హౌస్ హోల్డ్ అని ఇచ్చారు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైట్ రేషన్ కార్డు మాత్రమే అని చెప్పారు. నెక్స్ట్ చేయూత 4,000 రూపీస్ మంత్లీ పెన్షన్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి. అలా 10 lakhs రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే ఇంతకుముందు 5 lakhs ఉండేది కదా, దాన్ని 10 lakhs పెంచారు. ఇది ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. 10 lakhs పెంచడం అనేది అమల్లోకి వచ్చింది. ఇది ఫస్ట్ 6 గ్యారంటీస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. నెక్స్ట్ మహాలక్ష్మి స్కీమ్, ఎందుకంటే దీనికి రిలేటెడ్గానే ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఉంటాయి అన్నమాట. మహాలక్ష్మి స్కీమ్ మెయిన్గా ఏంటంటే ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉమెన్కి. దీన్ని లాంచ్ చేసింది ఇప్పుడు. యాక్చువల్లీ కొన్ని స్కీమ్లలో మీరు బెనిఫిషరీ ఎవరో తెలుసుకోవాలి, కొన్ని స్కీములలో దాని యొక్క పర్పస్ ఏంటో తెలుసుకోవాలి. కొన్ని స్కీమ్స్ మనకి డేట్స్ పర్టికులర్ ఉంటాయి కనుక డేట్స్ ఇక్కడ మనకి 9th December రోజు స్టార్ట్ చేశారు. బడ్జెట్ దీనికి మొన్న మనకి ఎకనామీ అంటే బడ్జెట్లో ఏం చెప్తున్నారంటే ఈ స్కీమ్ కోసం అరౌండ్ 300 crores per month స్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఆబ్జెక్టివ్ ఏంది? ఫ్రీ ట్రావెల్ ఎవరికి, ఉమెన్కి. దాంతోపాటు ట్రాన్స్జెండర్ కూడా, ట్రాన్స్జెండర్ ఉన్నారా లేదా, ఇంక్లూజనా లేదా అంటే ట్రాన్స్జెండర్ కూడా ఇంక్లూడింగ్ ఏ బస్సులలో పల్లె వెలుగు, దాంతోపాటు ఎక్స్ప్రెస్ బస్సులలో స్టేట్ బార్డర్స్ మట్టుకు మాత్రమే, వేరే స్టేట్కి ఇది మనకి అప్లికేబుల్ కాదు. ఎలిజిబిలిటీ ఉమెన్, గర్ల్స్, ట్రాన్స్జెండర్స్ వీళ్ళకి సంబంధించింది అనమాట. సెకండ్ చేయూత స్కీమ్. చేయూత అని మీకు ఇందాక చెప్పినగా చేయూతలో మనకి వివిధ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి పెన్షన్ ఉంది, ఒకటేమో ఆరోగ్యశ్రీ ఉంది. ఇది ఇక్కడ వీళ్ళు ఓన్లీ ఆరోగ్యశ్రీని పెంచారు, ఇంకా పెన్షన్ ఇంకా 4,000 వరకు రాలేదు. ఇక దీన్ని కూడా 9th December రోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఆరోగ్యశ్రీకి ఇచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మెడికల్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని 5 lakhs నుంచి 10 lakhs వరకు పెంచడం జరిగింది. యాక్చువల్ చేయూతలో మనకి ఓవరాల్గా 3 components ఉంటాయి. ఒకటి 4,000 రూపీస్ పెన్షన్, ఇంకొకటి మనకి 5 lakh ఇన్సూరెన్స్ ఫర్ క్యాబ్, ఆటో, ఫుడ్ డెలివరీ డ్రైవర్స్. ఇది ఎన్నికల క్యాంపెయిన్ అప్పుడు చెప్పారు. ప్రొవైడింగ్ ఫ్రీ మెడికల్ అండ్ హెల్త్ అప్ టు 10 lakh ఇది అమల్లోకి వచ్చింది. ఇది కూడా అమలు చేస్తామన్నారు. అండ్ ఇది ఇంకా అమల్లోకి రాలేదు.
నెక్స్ట్ థర్డ్ వన్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ని మార్చి 11th రోజు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. కొత్తగూడెం డిస్టిక్ భద్రాచలంలో ఈ యొక్క హౌసింగ్ స్కీమ్ని స్టార్ట్ చేశారు. కొన్ని సందర్భాలలో ఇలా ప్లేస్ కూడా మనకి ఇంపార్టెంట్లో ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 11th మార్చ్. దీని ద్వారా బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఎంతమంది? 4.5 lakh హౌస్ హోల్డ్స్. దీని ద్వారా మనకి కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత ఉంటుంది ఇందులో? ఇందిరమ్మ ఇళ్లలో 400 square yards. ఓనర్షిప్ అనేది ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు ఇవ్వడం ద్వారా వాళ్ళకు ఒక సెక్యూరిటీ అండ్ ఎంపవర్మెంట్ని కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఉంటుంది. అండ్ పైలట్ బేసిస్ పైన ఇందిరమ్మ ఇల్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక 3,500 కేటాయిస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది. దీనికి బడ్జెట్లో కేటాయించింది 22,500 crores. అలానే తెలంగాణ మూమెంట్లో చనిపోయినటువంటి అమరులైనటువంటి వాళ్ళకి 250 square yards ఫ్రీ హోమ్ స్పేస్. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ గీతా కార్మికుల బీమా. గీతా కార్మికులు అంటే మనకి టాడీ టాపర్స్ అంటాం ఇంగ్లీష్లో, ఈ యొక్క కళ్ళు గీత కార్మికులు అంటుంటాం కదా, వాళ్ళకి సంబంధించింది. తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళకి సంబంధించి ఒక న్యూ ఇన్సూరెన్స్ ప్లాన్ని అనౌన్స్ చేసిందనమాట. సో దట్ ఇన్ కేస్ ఎవరైనా సరే వీళ్ళు కళ్ళు గీస్తూ ప్రమాదవశత్తు మరణించినట్టయితే కనుక ఆ వ్యక్తిని కోల్పోయినటువంటి కుటుంబం ఇబ్బందులు పడకూడదని చెప్పేసి ఈ యొక్క గీతా కార్మికుల బీమా అనేది తీసుకొచ్చారనమాట. ఇన్సూరెన్స్ అమౌంట్ మనకి 5 lakhs rupees అనేది డిపాజిట్ చేస్తారు డైరెక్ట్గా ఎవరైతే ఫ్యామిలీ చనిపోతారో ఆ ఫ్యామిలీ పర్సన్కి. అండ్ ఇది మనకి విత్ ఇన్ 1 week. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత ఎప్పుడో చాలా డిలే అయ్యి మనీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ కుటుంబానికి ఇబ్బంది ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ 1 weekలో ఇది ప్రాసెస్ అయ్యే విధంగా చూస్తామని చెప్పేసి గీతా కార్మికుల బీమాలో ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ 5 lakhs అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకే. నెక్స్ట్ గృహజ్యోతి ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్. గృహజ్యోతి ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్లో భాగంగా మనకి 200 units ఫ్రీ ఇస్తామని చెప్పేసి అప్ టు 200 units. 200 units పైన ఉంటే మాత్రం మళ్ళీ ఫ్రీ రాదు, మొత్తం అంటే అన్ని యూనిట్స్కి కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట. దీన్ని 27th February రోజు సెక్రటరియట్ లాంచ్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైతే కనుక వైట్ రేషన్ కార్డు ఉండి ఒక ఆధార్ కార్డుతో లింక్ అప్ అయి ఉంటుందో వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది గృహజ్యోతి పథకంలో భాగంగా. ఓకే, సరే మీకు గుర్తుంటే కనుక ఓకే ఆర్ఎల్స్ రీసెర్చ్ చేశానే చెప్పండి. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా ఎంత మెగావాట్ల యొక్క విద్యుత్ అనేది మనకి యాడ్ అయింది? ఎన్ని మెగావాట్లు అంటే ఏ పవర్ స్టేషన్ పేరు చెప్పినా పర్లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా మనకి ఈ యొక్క థర్మల్ పవర్లో యాడ్ అయినటువంటి మెగావాట్స్ ఎంత? ఓకే, ఆన్సర్ ఏంటి ట్రై చేయండి. దీన్ని మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు? డిస్కామ్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట, ఎనర్జీ డిపార్ట్మెంట్స్. డిస్కామ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్స్, పవర్ జనరేషన్ దగ్గర ఉండేవాళ్ళు మనకి జెన్కో అని, ఈ యొక్క పవర్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళని ట్రాన్స్కోస్ అని చెప్పేసి, దీన్ని వినియోగించే వాళ్ళు డిస్కామ్స్ అని అంటుంటాం. మనకి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్లో మనకి నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్, సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని 2 డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. అండ్ గవర్నమెంట్ మనకి అరౌండ్ 2,418 crores ప్రతిపాదించింది బడ్జెట్లో ఈ స్కీమ్ కోసం అని చెప్పేసి. ట్రాన్స్కో డిస్కమ్లకు వీళ్ళు ప్రతిపాదించింది ఎంత? 16,825 crores ట్రాన్స్కో డిస్కమ్లకి. అండ్ ఎస్పెషల్లీ ఈ పథకానికి భాగంగా 2,418. ఇంత డబ్బులు ఎందుకు ట్రాన్స్కమ్ డిస్కామ్లకు ఇవ్వాల్సి వచ్చిందంటే కనుక ఈ యొక్క మన దేశంలో చాలా రాష్ట్రాలలో కూడా ట్రాన్స్కమ్ అండ్ డిస్కామ్లు యొక్క విద్యుత్ బకాయిలు అంటే ఈ యొక్క ఏదైతే కనుక జెన్కో ప్రొడక్షన్ కంపెనీస్ ఉంటుంది కదా, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కంపెనీ, వాళ్ళకి బకాయిలు ఉన్నారనమాట. ఎందుకంటే వీళ్ళకి వినియోగదారుల నుంచి డబ్బులు రాకపోవడం, లేదా గవర్నమెంట్ వినియోగదారులకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ వీళ్ళకి రీఎంబర్స్మెంట్ చేయకపోవడం, ఇలాంటి వాటి వల్ల. నెక్స్ట్ టీ సేఫ్ యాప్ ఫర్ ఉమెన్ సేఫ్టీ. ఉమెన్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టీ సేఫ్ అనే దాన్ని అమలులోకి తీసుకొచ్చారు. సో మనం మీకు తెలిసి ఉంటే కనుక వెరీ సింపుల్ క్వశ్చన్, తెలంగాణలో ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరు? హూ ఇస్ ద ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్ ఇన్ తెలంగాణ స్టేట్? వెరీ సింపుల్ ఆన్సర్, ట్రై చేయండి. టీ సేఫ్ అనే దాన్ని ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది ఉమెన్ సేఫ్టీని పెంపొందించడానికి. ఇక మీరు చూస్తే కనుక ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ మనం చూస్తే నెంబర్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంటే ఏదైనా పానిక్ బటన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అర్జెన్సీలో ఉన్నప్పుడు 100 డయల్ చేసి 8 ప్రెస్ చేసినట్టయితే కనుక ఆటోమేటిక్గా ఇది ట్రాక్ అవుతుంటుంది, అంటే ఈ యొక్క ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెళ్తుంటుంది. అండ్ ఇమీడియట్ పోలీస్ హెల్ప్ ఎక్కడి వరకు వచ్చిందో కూడా మనకి ట్రాక్ చేసుకునేటటువంటి వ్యవస్థ ఉంటుంది. అండ్ ఇది ఈ టీ సేఫ్ అనేది కంపాటబుల్ టు ఆల్ ద మొబైల్స్. ఓకే, అంటే ఆండ్రాయిడ్, యాపిల్ అని కాకుండా ఆల్ ద మొబైల్స్. అండ్ షేర్ లైవ్ లొకేషన్, దీని ద్వారా మనము అంటే ఇప్పుడు మనం క్యాబ్లో వెళ్ళినప్పుడు లైవ్ లొకేషన్ షేర్ చేస్తాం కదా, అలా మనము ఈ యొక్క లైవ్ లొకేషన్ షేర్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. సో దట్ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే కొద్దిగా సేఫ్గా ఉంటారన్నమాట వీళ్ళ గురించి. ఇందులో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అప్లికేషన్స్ కూడా అంటే అల్గారిథం కూడా యూజ్ చేస్తారనమాట. సో ఇది మనకి ఓవరాల్గా ఇక టీ సేఫ్ యాప్ గురించి ఉమెన్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇందులో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 100 డయల్ చేసిన తర్వాత నెక్స్ట్ 8 డిజిగ్నేటెడ్ నెంబర్ ఏంది 8 IVR మెనూలో లైవ్ ట్రాకింగ్
ఫెసిలిటీ ఉంటుంది, పోలీస్ పెట్రోల్ వెహికల్ ఎక్కడి వరకు వచ్చింది అనేది కూడా ఇందులో ఉంటుంది. టీ సేఫ్. ఓకే, ఇండియాస్ ఫస్ట్ రైడ్ మానిటరింగ్ సర్వీస్ ఫర్ ఉమెన్ బై తెలంగాణ స్టేట్. రైడ్ మానిటరింగ్ నార్మల్గా అయితే కనుక మనకి రైడ్ మానిటరింగ్ అనేది ప్రైవేట్ కంపెనీలే ఇస్తుంటాయి, ఓలా, ఊబర్, అందులో మనం చెక్ చేసుకోవచ్చు రైడ్ ఎక్కడి వరకు వచ్చింది అనేది. గవర్నమెంట్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది గిరి పోషణ. ఓకే, గిరి పోషణ. ఈ యొక్క గిరి పోషణ అనేది మెయిన్గా రిలేటెడ్ టు ట్రైబల్ న్యూట్రిషన్ ప్రాజెక్ట్. మీకు ఇది అర్థం కావాలంటే మనం ఇండియా లెవెల్లో మనం చాలా అంటే ఇదివరకు మనం ఏం చేస్తామంటే ఫుడ్ సెక్యూరిటీ మీద టార్గెట్ చేస్తామన్నమాట, ఆహార భద్రత. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేనిపైన టార్గెట్ చేస్తుంది, న్యూట్రిషనల్ సెక్యూరిటీ పైన టార్గెట్ చేస్తుంది. అంటే ఈ యొక్క పౌష్టికాహార యొక్క భద్రత పైన మనం టార్గెట్ చేస్తుంది ప్రభుత్వం అనేది. అంటే ఫుడ్ సెక్యూరిటీ నుంచి ఎటువైపు వెళ్ళినా మనం న్యూట్రిషన్ సెక్యూరిటీ వైపు వెళ్ళినాం. కాబట్టి ఈ యొక్క ట్రైబల్స్లో కూడా న్యూట్రిషన్ని పెంపొందించడానికి కోసం అని చెప్పేసి గిరి పోషణ అనేది తీసుకొచ్చారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఏజెన్సీస్ ఏంటి అని చెప్పేసి మీరు చూస్తే కనుక అగ్రి బిజినెస్ అండ్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ ఏఐపి ఆఫ్ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాపిక్స్, అంటే ఇక్రిసాట్ వాళ్ళ యొక్క అగ్రి బిజినెస్ అండ్ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్ వాళ్ళు, దాంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ వీళ్ళు కలిసి ఈ యొక్క గిరిజనుల్లో న్యూట్రిషన్ని పెంపొందించడం కోసం అని చెప్పేసి గిరి పోషణ తీసుకొచ్చారు. ఈవెన్ నేను మీకు లాస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నేను మన ఛానల్లో కూడా చెప్పాను, గుర్తుంటే మీకు. అదేంటంటే ఇక ఎనిమియాని తక్కువ చేయడానికి కోసం చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అంటే ట్రైబల్ ఏరియాస్లో ఎనిమియాని తగ్గించడానికి ఒక టార్గెట్ ఇయర్ పెట్టుకుందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం కదా, దానికి రిలేటెడ్గానే నేను చెప్పొచ్చు. ట్రైబల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లాక్టేటింగ్ ఉమెన్ కానీ, అంటే ఈ యొక్క పిల్లలకు పాలిచ్చేటటువంటి యొక్క ఉమెన్ ఎవరైనా ఉంది, దాంతోపాటు చిల్డ్రన్ 3 to 6 years వీళ్ళందరిలో కూడా న్యూట్రిషన్ పెంపొందించడానికి వీళ్ళకి గిరి పోషణ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయబోతున్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏంది, ఆసిఫాబాద్, భద్రాద్రి అండ్ భూపాలపల్లి. నిన్న నేను మీకు చెప్పాను ఆసిఫాబాద్ బ్లాక్లో మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో, ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో ఆసిఫాబాద్ జిల్లాలో ఒక బ్లాక్ అనేది ఇండియాలో మొదటి స్థానంలోనే ఉందని చెప్పాను నిన్నటి వీడియోలోని. ఆసిఫాబాద్లో ఒక బ్లాక్ అనేది ఇండియాలో నెంబర్ 1 స్థానం ఉంది ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలో అని చెప్పేసి. ఏంటా బ్లాక్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ బ్లాక్, కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. మనకి ఐటీడీఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ యొక్క ఏరియాస్ ఏజెన్సీ ప్రాంతాలలో ఈ 3 districts మనకి కవర్ అవుతుంది. ఓకే, ఇది మనకు టెక్నికల్ సపోర్ట్ ఎవరు ఇస్తున్నారని చెప్పాను, ఇక్రిసాట్ వాళ్ళు ఇస్తున్నారని చెప్పాను. బెనిఫిషరీస్ మనకి 3 రెడీ టు కుక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇస్తారు బెనిఫిషరీస్కి, అంటే ఇన్స్టాంట్ కుక్ చేసుకునేటట్టు బ్రేక్ఫాస్ట్, దాంతోపాటు లంచ్ 2 అనే స్నాక్స్ 2 ప్రొడక్ట్స్ ఇస్తుంటారు. 6 days in a week ప్రొవైడ్ చేస్తారు, సో దట్ వాళ్ళలో ఉన్నటువంటి న్యూట్రిషన్ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయడానికి అనమాట. నెక్స్ట్ అమ్మ కోసం ఇనిషియేటివ్ ఫర్ న్యూ మదర్స్. ఇది మనకి న్యూ మదర్స్ కోసం తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ అనమాట. ఏంటి ముందు ఇందులో ఉంది మనకి, ఇది ఏంటంటే మెయిన్గా ఇక న్యూ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లో బ్లడ్ లెవెల్ కానీ, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా వితిన్ 1 year, అంటే డెలివరీ తర్వాత 1 year లోపు వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడానికి కోసం అని చెప్పేసి అమ్మ కోసం ఇనిషియేటివ్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట. ఇందులో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఈచ్ వీక్, ప్రతి వీక్లో 1 day అనేది ఈ యొక్క ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో స్పెషల్గా ఎవరైతే కనుక 1 year డెలివరీ అయినటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్గా డెడికేటెడ్గా ఉంటుందన్నమాట. అలానే మీకు చూసినట్టయితే కనుక ఈ ప్రోగ్రామ్ను వీళ్ళు ఎందులో భాగంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, నేషనల్ లెవెల్లో మనకి నేషనల్ హెల్త్ మిషన్ ఉంది NHM అని, అందులో భాగంగా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు ప్రభుత్వం. నెక్స్ట్ రైతు నేస్తం ప్రోగ్రామ్ టు సపోర్ట్ ఫార్మర్స్. ఇదేంటంటే మెయిన్గా ఇప్పుడు మనకి గత ప్రభుత్వం మనకి రైతు భరోసా కేంద్రాలను స్టార్ట్ చేసింది కదా. ఈ రైతు భరోసా కేంద్రాలలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క ఇంటర్నెట్ ఇన్స్టాల్ చేయడం ద్వారా, ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్ ఇన్స్టాల్ చేయడం ద్వారా రైతులకు ప్రభుత్వం నేరుగా సలహాలు ఇచ్చే విధంగా మనం తీసుకురావచ్చు కదా అని చెప్పేసి తీసుకొచ్చిన ప్రోగ్రామే రైతు నేస్తం ప్రోగ్రామ్ టు సపోర్ట్ ఫార్మర్స్. దీన్ని స్టార్ట్ చేసింది ఎప్పుడు 6th March 2024. ఏం చేస్తారు, ఈ యొక్క రైతు వేదికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడ్రస్ చేయగలుగుతారు అనమాట. సుమారుగా 97 crores ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2601 రైతు వేదికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా నెక్స్ట్ 3 yearsలో వీళ్ళు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థల్ని ఇన్స్టాల్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్లో సుమారుగా 4.07 crores అలొకేట్ చేసి మనకి 110 కాన్స్టిట్యున్సీస్, అంటే 109లో కొన్ని అర్బన్ ఉన్నాయి కదా, అర్బన్ తీసేస్తే 110 కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి రైతు వేదికలలో వీటిని సెటప్ చేయబోతున్నారు అనమాట. డెడికేటెడ్ డేస్ ఏమున్నాయి దీనికి, డెడికేటెడ్ డేస్ ట్యూస్డే అండ్ ఫ్రైడే, ఇవి 2 కూడా
ఈ యొక్క రైతు నేస్తంకి డెడికేటెడ్ డేస్ ఉన్నాయి అన్నమాట. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఎవ్రీ ఫ్రైడే డెడికేటెడ్ డేస్ ఫర్ ద రైతు నేస్తం ఫర్ ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, దాంతోపాటు ఫార్మర్స్. దీనికి కొలాబరేషన్ సర్వీసెస్ ఇస్తున్న వాళ్ళు ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఓకే, మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని యూనివర్సిటీ పేర్లు మారినాయి కదా, ఆ మారినటువంటి పేర్లలో ఇది కూడా ఒకటనమాట. అగ్రికల్చర్ యూనివర్సిటీకి మనం ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ భూమాతా పోర్టల్. భూమాతా పోర్టల్ యాక్చువల్లీ దీన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాంచ్ అవ్వలేదు. కాకపోతే యొక్క భూమాతా పోర్టల్ దేనికి సంబంధించిందో మనకు తెలియాలి. గతంలో ధరణి పోర్టల్ ఉంది కదా, ధరణి పోర్టల్లో ఉన్నటువంటి కొన్ని డెఫిషియన్సీస్, కొన్ని టెక్నికాలిటీస్, వీటిని అధిగమిస్తూ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లేదా ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ దాని పేరే మనకి భూమాతా పోర్టల్ అనమాట. అంటే ధరణి పోర్టల్కి రీనేమింగే భూమాతా పోర్టల్. నెక్స్ట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్ ఫర్ ఆల్. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్ అంటే ఏంది అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క డిజిటల్ హెల్త్ని గవర్నమెంట్ తీసుకొని దాన్ని మ్యాప్ చేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో ప్రభుత్వం విలేజ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పరీక్షించి వాళ్ళకి ఏ వ్యాధులు ఉన్నాయి అని చెప్పేసి ఒక డిజిటల్ హెల్త్ కార్డు ప్రిపేర్ చేస్తారు. దాన్ని వాళ్ళ యొక్క ఆరోగ్యశ్రీ కార్డుతో మ్యాప్ చేస్తారనమాట. సో దట్ ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది అని ముందుగానే తెలిస్తే కనుక అతనికి ఆపరేషన్ చేయించడం ఇలాంటిది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే ఇట్లాంటి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ అనేవి చాలా ప్రైవసీగా ఉంచాల్సి ఉంటుంది అనమాట. గవర్నమెంట్ ఈ యొక్క డేటా లీక్ కానివ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ డేటా లీక్ అయిందనుకోండి ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ హాస్పిటల్స్ కానీ అప్పుడు పేషెంట్స్ యొక్క ప్రైవసీ అనేది కూడా మనకి వైలేట్ అయ్యే అవకాశం ఉంటుంది. బై ది వే మీకు గుర్తుంటే చెప్పండి, సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్లో చెప్పింది రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని? గుర్తుంటే మీరు చెప్పండి. ఓకే, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఫర్ ఆల్ అనేది ఎవ్రీ పర్సన్, స్టేట్లో ఉన్న ప్రతి పర్సన్కి కూడా డిజిటల్ ప్రొఫైల్ వాళ్ళ యొక్క హెల్త్ ప్రొఫైల్తోని ఒక కార్డు ఇస్తున్నట్టుగా ఇక ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ఒక యూనిక్ నెంబర్ ఇస్తారనమాట. దాన్ని ఆరోగ్యశ్రీ కార్డుతోని టైఅప్ చేస్తారు. దీనివల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఎఫిషియంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. అంటే మనకి యొక్క మెడికల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంటే ఎమర్జెన్సీ టైంలో వాళ్ళకి ఏ మెడిసిన్ ఇవ్వాలి, వాళ్ళకి ఏమేమి కాంప్లికేషన్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. సో దట్ ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్, ప్రతి ఒక్కరు కూడా మెరుగైనటువంటి ఆరోగ్య సేవలు అందుతాయి. అలానే డేటా మేనేజ్మెంట్, అంటే ఈ యొక్క ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏ డిసీజ్ బారిన పడేటువంటి అవకాశం ఉంది, ఇట్లాంటి డేటా కూడా ప్రభుత్వానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ రీజాయిన్ ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన. యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజనలో ఉన్నటువంటి కొన్ని కాంప్లికేషన్స్ వల్ల గత ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజనలో జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం మారింది కాబట్టి, అధికారం పార్టీ మారింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో జాయిన్ అవుతున్నట్టుగా ప్రకటించిందనమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన అంటే తెలియాల్సింది ఏంటంటే ఫార్మర్స్కి క్రాప్ ఇన్సూరెన్స్ ఓకే ఇస్తూ అండ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ, ఒకవేళ క్రాప్ లాస్ అయితే కనుక ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వల్ల కానీ లేదా మ్యాన్మేడ్ డిజాస్టర్ వల్ల కానీ ఇన్ కేస్ ఎప్పుడైనా వాళ్ళు క్రాప్ లాస్ అయితే దానికి ఆ క్రాప్ లాస్ అయిన దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. అలానే మహిళా శక్తి ప్రోగ్రామ్, తెలంగాణ ప్రభుత్వం మహిళా శక్తి అనే ప్రోగ్రామ్ని 12 మార్చ్ 2024లో అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మనకి పెరేడ్ గ్రౌండ్స్ నుంచి. ఇదేంటంటే సుమారుగా ఈ యొక్క 63.86 lakh మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అంటే ఈ యొక్క స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా, అందులో ఆ సంఘాల యొక్క సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్కీమ్ ద్వారా లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. దీని ద్వారా ఏం చేస్తున్నారు, ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి 0 ఇంట్రెస్ట్కి లోన్స్ ఇస్తారనమాట. 0 ఇంట్రెస్ట్కి లోన్ అంటే వాళ్ళు తీసుకున్న లోన్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్నా గవర్నమెంట్ ప్రభుత్వమే ప్రతి 6 monthsకి రీయింబర్స్మెంట్ చేస్తుంది అంటున్నారు. అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ గ్రూప్లో ఉండి లోన్ తీసుకుని ఒకవేళ వాళ్ళ మెంబర్ చనిపోతే కనుక వాళ్ళ యొక్క లోన్ అనేది మాఫీ చేస్తారనమాట. వాళ్ళు తీసుకున్నటువంటి లోన్ మాఫీ చేస్తారు. అలానే ఈ యొక్క స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా, ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ 5 lakhs విల్ బి ప్రొవైడెడ్ టు ఆల్ ద ఉమెన్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. అంటే మహిళా సంఘాలలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 5 lakhs ఇన్సూరెన్స్ ఈ యొక్క స్కీమ్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే విలేజ్ గ్రూప్ వాళ్ళకు ఒక 1 crore ఈ యొక్క లోన్ అనేది కూడా ఇస్తారనమాట. విలేజ్ లెవెల్లో ఉన్న గ్రూప్స్కి మళ్ళీ అది డివైడ్ అయిపోతుంది. ఓవరాల్గా 5,000 crores దీనికి వీళ్ళు కేటాయించారు. అలానే ఈ యొక్క ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆధ్వర్యంలో మినీ ఇండస్ట్రియల్ పార్క్స్ వీటిని కూడా ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనలు ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం అంటున్నారు. ప్రస్తుతానికైతే కనుక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని జనరల్గా ఇందిరాక్రాంతి పథకంలో భాగంగా పంట కొనేటటువంటి వ్యవస్థలను అయితే మనం భాగం చేసిన ప్రస్తుతానికి వీళ్ళు ఇంకా ఇండస్ట్రియల్ పార్క్స్ విషయంలో కూడా ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. ఇది మనకు ఓవరాల్గా తెలంగాణ స్కీమ్స్, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి మేజర్ స్కీమ్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మిషన్ తెలంగాణ Day 2.
ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈ రోజు టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.